అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హోలీ రోజు వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. మీ అందరూ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏంటి అనేది తప్పకుండా షేర్ చేయండి. మేమైతే ఒకేలాగా మరీ ఎక్కువ కాదు. అలా అని అసలేం లేకుండా కూడా కాదు. జస్ట్ సింపుల్‌గా పిల్లలు కిందకెళ్ళి ఆడుకున్నారు. అండ్ కొంచెం మంచిగా వంటలు చేసుకొని తినేసాం. కొంచెం దండం పెట్టేసుకున్నాం అంతే. ఇవిప్పుడు ఎంత పాపులర్ అయిపోయాయి కదా! రేట్ కూడా బానే ఉన్నాయి. రూ. 100కి ఇలాంటివి 3 వచ్చాయి. అంటే రీజనబుల్ రేటే. కానీ అది పట్టుకున్నప్పుడు మాత్రం ఎంత బరువయిపోతదో. సో, అన్వి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి ఇలా కిందకెళ్తుంది. అండ్ మన వైభవ్ నాన్న ఇంత పెద్దయిపోయాడా అని నాకిలాగేమైనా పండగలొచ్చినప్పుడు అలాంటప్పుడు మరీ అనిపిస్తది. అంటే నిన్నటి వరకు ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు ఆడమట్టుకున్నాడు ఎళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళ డ్యాడీ కూడా ఎళ్లారనుకోండి. అంటే నడిచేస్తున్నాడు, ఆడేస్తున్నాడు వాడికన్నీ అర్థమైపోతున్నాయని. ఆ చిన్న గన్ ఉంది చూసారా వాడి చేతిలో, అది నేను కొన్నాను బిగ్ బాస్కెట్‌లో అరౌండ్ రూ. 80 89 పడింది. అదొక డైనోసార్ లాంటిది. అది కూడా చాలా క్యూట్ ఉంది. అది వాళ్ళు ఆడుకుంటున్నారిక్కడ అంతే. వైభు నన్నేం చేస్తున్నాడు, గన్ తోటి ఇంట్లో అంతా ఎసేస్తున్నాడు. టీవీ మీద కూడా నీళ్ళేసేసాడు. అప్పుడు వాడికి 2 దెబ్బలు కూడా పడ్డాయి. సో, మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏంటి అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్‌గా వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో, చూద్దాం ఎంతవరకు అవుతది ఏంటి అనేది. అండ్ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! నా ల్యాప్‌టాప్ పాడైపోయింది అని. సో, కొత్త ల్యాప్‌టాప్ తీసుకున్నాను. సో, ల్యాప్‌టాప్ ఎక్కడ తీసుకున్నాను, ఏంటి అన్నీ చూపిస్తా. ఈ లోపల ఇది మీ అందరికీ తెలుసు కదా! అగారో స్పిన్ మాప్ చాలా చాలా యూజ్‌ఫుల్ ఉంటది. హ్యాండీగా ఉంటది. ఇది మనం చార్జ్ చేసేసుకోవచ్చు. చార్జ్ చేసుకున్న తర్వాత మాప్ పెట్టేసుకోవచ్చన్నమాట. ఇందులోని మనం మళ్ళీ చేతులు పెట్టక్కర్లేదు. అందులో వాటరేసుకోవచ్చు. సో, వాటరేసుకున్న తర్వాత మనం హ్యాపీగా స్ప్రే చేసుకొని మాప్ పెట్టుకోవచ్చు. మెయిన్‌గా ఇంట్లో పిల్లలున్నా, లేకపోతే కొంచెం వంగలేము, కొంచెం పెద్దవాళ్ళున్నా కూడా హెల్ప్‌ఫుల్ ఉంటది. చాలా హ్యాండీగా ఉంటదన్నమాట. దీని అమెజాన్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంటే గనక తీసుకోండి. కానీ ఏంటంటే, మనం మొత్తం క్లీన్ చేసేసి దాని తర్వాత ఓన్లీ మాప్ పెట్టుకోవడానికి పనికొస్తది. అలా కాదు అంటే ఇది వాక్యూమ్ ఏం చెయ్యదు కదా! సో, నీట్‌గా ఉన్న ప్లేస్‌లో మాప్ పెట్టుకోవడానికే పనికొస్తదనమాట. తుడిచేసి అన్నీ చేసిన తర్వాత. సో, హైట్ కూడా మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యనైతే ఇది చాలా వాడడం అవుతుంది. వీడన్నీ పడేస్తుంటాడనమాట. వాటర్ మెలన్ తింటే పడేస్తాడు. అది చేస్తే, ఇది చేస్తే అన్నీ ఇంట్లో సంత సంత అవుతానే ఉంటది. అండ్ అమెజాన్‌లో తీసుకున్నాను ల్యాప్‌టాప్ వచ్చేస్తే ఈసారి తీసుకున్నాను హెచ్‌పీ విక్టస్ తీసుకున్నా. కొంచెం గేమింగ్ ల్యాప్‌టాప్ లాంటిది తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్‌కి వీటిలికి ఇంకొంచెం స్పీడ్ ఉంటదనమాట. నేను లాస్ట్ టైమ్ తీసుకుంది లెనోవో యూజ్ చేసేదాన్ని. ఆల్‌మోస్ట్ 5, 6 ఇయర్స్ అయిపోతుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్నాననమాట. అంతకన్నా ముందు కూడా లెనోవోయే ఉండేది. బట్ స్లో అయిపోయిందని చెప్పి ఓ 5 ఇయర్స్ ముందు ఇంకొకటి తీసుకున్నాను. సో, బానే వాడతాను. అలా లేదు ఊరికే పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ మీద ఖర్చేం పెట్టను నేను. సో, దాని పని అయిపోయిన తర్వాత తప్పదు అంటేనే తీసుకోవాలనిపిస్తది. అండ్ హెచ్‌పీ విక్టర్స్ మీరెవరైనా ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసి తీసుకుందాం ఏంటి అనుకుంటే ఎప్పుడైనా గేమింగ్ ల్యాప్‌టాప్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఎడిటింగ్‌కి, కోడింగ్‌కి వీటన్నిటికి బావుంటది. కోడింగ్ మనం యూజ్ చేయమనుకోండి అది వేరే విషయం. ఎడిటింగ్‌కి కావాల్సిన గ్రాఫిక్ కార్డ్స్ అవన్నీ గూడా గేమింగ్ ల్యాప్‌టాప్స్‌లోనే ఉంటాయి. సో, ఇది అండ్ ఇంకొకటేంటంటే మనకి చాలా స్టైల్‌గా ఏమి ఉండవు. గేమింగ్ ల్యాప్‌టాప్స్ వచ్చేస్తే అంటే పెద్ద ఈ చార్జర్ చూసారా ఎంత పెద్ద ఒక పవర్ బ్యాంక్ లాగా ఉంది. అండ్ ఇంకా ప్రైస్ విషయానికొచ్చేస్తే దీని ఎంఆర్‌పీ అరౌండ్ 1,10,000 అలా ఉంటది. మనకి వచ్చింది 78,000కి. సో, కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్నీ పోయిన తర్వాత 68కొచ్చింది. చాలా రీసెర్చ్ చేసిన తర్వాతే తీసుకున్నాను. 68,000 ఈ ల్యాప్‌టాప్‌కి వర్తేనంట. సో, మనం ఇంకొంచెం యూజ్ చేశాక చెప్తాను. హెచ్‌పీ విక్టర్స్ కాబట్టి ఉంది. హెచ్‌పీ ఉండుంటే ఇంకొంచెం అనిపిచ్చేది నాకు. ఎందుకంటే మనకి హెచ్‌పీ తెలిసినంత ఈ విక్టర్స్ అంటే అంత మనకు తెలీదు కదా! సో, హెచ్‌పీ ఉండుంటే బావున్ను అనుకున్నా గానీ, ఇలానే ఉంది ఏం జేస్తాం. ఇంకా కొంచెం బరువుగా కూడా ఉంటాయి. అంటే లీన్‌గా స్టైల్‌గా ఏమి ఉండవు. అంటే వర్క్ కోసం అంటే వర్క్ కోసం అన్నట్టు ఉంటాయన్నమాట ఈ ల్యాప్‌టాప్స్. సో, ఇదింక అన్నీ సెటప్ చేసుకోవాలి. పాత ల్యాప్‌టాప్ ఇంకా టాటా బై బై చెప్పేసి అదింకా ఎక్స్‌చేంజ్ చేయలేదు. ఇంకా ఒక చిన్నది చెప్పేస్తాను. ఇంకా ల్యాప్‌టాప్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోము కాబట్టి ఇప్పుడు ఎలాగో చూపిస్తున్నాను కదా! సో, చెప్పేస్తున్నా. ఇది మనకి ఎప్పుడైనా ఏవో 4 రకాలుంటాయంట. యూ అని అంటే మనకి టైటిల్‌లోనే ఆహ్, స్
నంబర్ ఉంటది. దాని పక్కన ఇది లెటర్స్ ఉంటాయి. హెచ్ కానీ, హెచ్ఎక్స్ కానీ ఉందనుకోండి అది గేమింగ్ ల్యాప్‌టాప్స్ మనకి ఎడిటింగ్‌కి వాటిలకి యూజ్ చేసుకోవచ్చు. యూ అని ఉంటది. అది ఆఫీస్ యూజ్‌కి అండ్ ఓన్లీ నార్మల్ ఇంట్లో చిన్న చిన్న ఫైల్స్‌కి వీటిలకి ఎడిట్ చేసుకోవడానికి వీటిలకి సరిపోద్ది. అలా కొంచెం రిసర్చ్ చేసి మంచిగా తెలుసుకొని కొనుక్కుంటే బావుంటది. ఇంకా డీటెయిల్డ్ రివ్యూ ఏమైనా కావాలి అంటే చెప్పండి. ఒక చిన్న షార్ట్‌లో చెప్పేస్తా. అండ్ ఇది డిసానో పెన్ని పాస్తా. మీరెవరైనా పాస్తా కొనుక్కుందాం, చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు సమ్మరొస్తుంది గదా! సో, పిల్లలు ఆకలి, ఆకలి అంటానే ఉంటారు. అందుకని జెప్పి ఒక మంచి పాస్తా చూపిస్తున్నా. ఇది డిసానో పాస్తాలిషియస్ పెని పాస్తా అండి. చాలా హెవీగుంటది అండ్ 100% డరమ్ వీట్ సెమోలినా పాస్తా అన్నమాట. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు, ఏంటుండవు. అన్నీ మంచి మంచి ఇంగ్రీడియెంట్స్‌తో చేశారు. సో, దీని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చెక్ చేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ మధ్యన మొన్నొక రోజు లిషియస్ నుంచి ఈ నెత్తళ్ళంటారు గదా! అవి తెప్పిచ్చాను. నెత్తళ్ళు గాదు ఇంచుమించు అలాగే ఉన్నాయి టేస్ట్. కొంచెం చిన్న చిన్న చేపల్లాంటివి. ఈ చికెన్ తినట్లేదు కదా! ఈ మధ్యనంతా కూడా. మళ్ళీ ఇప్పుడు తినేస్తున్నాం మొదలుపెట్టాము. అహా! ఈ మధ్యనే 1, 2 డేస్ అయింది మొదలుపెట్టి. అంతకన్నా ముందు తీసిన వీడియో క్లిప్ అన్నమాట ఇది. అప్పుడు తినట్లేదు కదా! అని చెప్పి ఇంకా ఈ ఫిష్ తెప్పించుకున్నాను. చిన్న షార్ట్ పెడదామని స్ట్రెయిట్‌గా వీడియో తీద్దామని చూస్తుంటే అది ట్రైపాడ్ ఏది సెట్ అవ్వక అలా కొంచెం కష్టపడ్డాను. సో, బావున్నాయి ఈ సీ ఫుడ్ ఇక్కడ. ప్రైస్ కూడా బానే అనిపిచ్చింది. మనం వైజాగ్ వైపు ఉండే రేట్స్ కంపేర్ చేయకూడదు కదా! ఇక్కడ మనకి హైదరాబాద్‌లో ఉన్న రేట్స్ కంపేర్ చేసుకోవాలి. బానే ఉంది. నీట్‌గానే వచ్చింది. ఈ మధ్యన లిషియస్‌లో వీటిల్లో నాన్ వెజ్ తెప్పించట్లేదు. బయటికెళ్ళే చికెన్, మటన్ అవి తెచ్చుకుంటున్నాము. ఇంకా ఆ రోజు ఈయన కూడా ఊర్లో లేరని జెప్పి, ఇంకా ఇలా లిషియస్‌లో ఆర్డర్ పెట్టేసా. 90 మినిట్స్‌లో వచ్చేసింది. సో, దీన్నిప్పుడు మనం మంచిగా పకోడీ లాంటివి ఫ్రై చేసేసుకొని దాని తర్వాత చారు చేసుకొని యమ్మీ యమ్మీగా తినేస్తే చాలా హ్యాపీగా ఉంటదన్నమాట. అండ్ ఈరోజు వీడియో కొత్త ల్యాప్‌టాప్‌లో ఎడిట్ చేస్తున్నాను. ఎడిటింగ్ ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించకపోవచ్చు కానీ, వాయిస్ ఓవర్‌లోనే మీకేమన్నా తేడా తెలిసిందా? కొంచెం క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఏంటి అనేది షేర్ చేయండి. పాత ల్యాప్‌టాప్‌లో మనకి కొంచెం గీ అని సౌండ్ వచ్చేది. అదంతా కష్టపడినా పోయేది కాదు. సో, ఈ వీడియోలో మీకేమన్నా కొంచెం క్లారిటీ పెరిగినట్టు ఏమన్నా అనిపిచ్చిందా? లేదా అలానే అనిపిచ్చిందా ఏంటి అనేది తప్పకుండా షేర్ చేయండి. సరేనా? సో, ఇంకా ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. జస్ట్ మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మషాలాలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పేసాను కదా! కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ ఫ్లోర్ ఏసుకొని బోలెడన్ని కరివేపాకుతోటి మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. కొంచెం ధనియాల పొడి, మనకి నచ్చిన స్పైసెస్ అన్నీ ఏసేసుకోవాలి. ముందు ఆనియన్ అవి ఆనియన్ కాదు. ఉప్పు, కారం, పసుపు ఏసిన తర్వాత కాసేపు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లాగా మ్యారినేట్ చేసుకునే టైముంటే, మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా యమ్మీగా ఉంటదన్నమాట. ఈ ప్రాన్ పికిల్, చికెన్ పికిల్ ఇవన్నీ చాలా పాపులర్ అయిపోయాయి కదా! ఈ మధ్యన కొత్తగా చూస్తున్నాను. అందరూ వీడియోస్ పెడుతున్నారు. అదేంటి పికిల్స్ ఫ్రమ్ అలేఖ్య చిట్టి పికిల్స్, మిన్నీ ఇంటి రుచులు, ఇంకా బాబాయ్ ఎవరో అలా చాలా మంది దగ్గర నుంచి తీసుకొని దాని రివ్యూ వీడియోస్ అన్నీ కూడా సూపర్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఆల్‌మోస్ట్ ఒక రోజులో 300,000, 400,000 చూసేస్తున్నారు టైటిల్‌కే. సో, మీరు చూసారా ఆ వీడియోస్? అండ్ ఇప్పట్లో పికిల్స్ ఎక్కడ కొనకండి. ఎందుకంటే మొన్నే కదా బర్డ్ ఫ్లూ అయ్యింది. ఎవరు ఏం వండారో మనకేంటి అర్థమవ్వదు. సో, మన ఫ్రై అయిపోయింది కదా! నెక్స్ట్ ఆ రోజు రాత్రికి దోస ఇంకా పొటాటో కర్రీ చేశాను. ఈ కాంబినేషన్ సూపరుంటది. నార్మల్ సింపుల్ పొటాటో కర్రీ అంతే. సో, అలా నడుస్తున్నాయన్నమాట రోజులు. ఆహ్, పెద్దగా, పెద్దగా వేరే వేరేగా ఏం పనులు చేయట్లేదు. నార్మల్ పనులే. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు కదా! అందుకని. అండ్ ఆ మధ్యన ఎప్పుడో ఈ మిల్లెట్ కేక్ మిక్స్ ఒకటి కొన్నాను. అలా ఉండిపోయింది. ఇంక ఎక్స్‌పైరీ అయిపోయే వరకు వాడవా ఏంటి అని నాలో ఇంకొక హరీష వచ్చి చెప్తే, "ఆ! చేసేస్తున్నానని" చెప్పి పట్టుకున్నానన్నమాట. ఈ మిల్లెట్ కేక్ మిక్స్ దాంట్లో ఉన్న ఎలా చేయాలని ఉంటదో హౌ టు యూజ్ అనేది దాన్ని బట్టే చేస్తాను స్టెప్స్. టేస్ట్ బానే ఉంది. కానీ, మా ఇంట్లో సేల్ అవ్వలేదు ఎందుకో. అంటే బావుందా? లేదా? అనేది అయిపోయిందా? లేదా? అన్న దాన్ని బట్టే కదా ఉంటది. తిన్నప్పుడు అందరికి ఆ! బానే ఉందనిపిస్తుంది గానీ, మళ్ళీ తీసుకొని తినాలనిపించట్లేదు. అదే మ్యాజిక్ అన్నమాట. సో, ఈ
మిల్లెట్స్‌తో వీటన్నిటిలతో అందరూ ఫుల్ డైలీ లైఫ్ నిజం ఫుల్ లైఫ్ అంతా ఎలాగా గడిపేస్తున్నారో నాకర్థం గాట్లేదు. నేను చిన్నవి చేస్తేనే నాకు ఏంటో ఆ సాటిస్ఫాక్షన్ రాదు. కొంచెమో ఎక్కువ మన చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్డే అనిపిస్తది. సో, ఇది ఫుల్ ప్యాకెట్ ఏసేసుకున్నాను. దాని తర్వాత ఇందులో కొంచెం పెరుగు, ఆయిల్, తర్వాత కొంచెం పాలు ఏసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులో ఎంత క్వాంటిటీ ఏంటి అనేది మొత్తం ఉంటది కదా దాని మీద. సో, సేమ్ అదే చూసి చేస్తానన్నమాట. సో, మీలో ఎంతమందికి మిల్లెట్ కేక్స్ ఇవన్నీ ఇష్టమనేది షేర్ చేయండి. మాకు టేస్ట్ బానే ఉంది. బాలేదని కూడా కాదు. ఎందుకో కానీ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇంకా నార్మల్ కేక్‌లోనే మనం కొంచెం నట్స్ అవన్నీ యేసుకొని ఇంకొంచెం హెల్తీయర్ వెర్షన్‌లో చేసుకుంటే అప్పుడు సేల్ అవుతది. కానీ ఇప్పటికి ఫ్రిడ్జ్‌లోనే ఏడుస్తుంది తెలుసా అది. ఓపెన్ చేసి తినాలి అన్న ఉత్సాహమే రాట్లేదు. సో, ఈ 3 యేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన వెంటనే కొంచెం గట్టిగా అనిపిస్తది. బట్ అరౌండ్ 4 మినిట్స్ అలాగా బాగా కలుపుకుంటే మనకి కేక్ బ్యాటర్ లాగా అయిపోద్ది. తర్వాత ప్రీహీట్ చేసిన అవెన్‌లోని ఒక 25 మినిట్స్ పెట్టుకుంటే మన కేక్ రెడీ అయిపోద్ది. ఇలా మిక్స్ చేసాక కూడా నాకు కొంచెం బాగా గట్టిగా అనిపించింది. కేక్ బాగా గట్టిగా వస్తదేమో అని ఇంకొంచెం ఎక్స్‌ట్రా మిల్క్ యాడ్ చేశాను నేను. అది చూసుకోవాలి. ఇంకా ఈ మధ్య మీరు చేసిన కొత్త బేకింగ్ రెసిపీ ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ ఇంకా ఏంటి కబుర్లు చెప్పండి. ఓకేనా? సో, కలుపుతూనే ఉండాలి. ఈ బేకింగ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఏమంటారు దాన్ని? ఈ సిలికాన్ స్పాచులాస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటాయి. మంచిగా స్క్రేప్ అవుతాయి. లేకపోతే నార్మల్ స్టీల్‌వి, వుడెన్‌వి సెట్ అవ్వవు. సో, బేకింగ్ ఏమైనా చేస్తూ ఉంటే గనక అట్‌లీస్ట్ 1, 2 స్పాచులాస్ అన్నా కూడా ఇంట్లో ఉంచుకుంటే చాలా బావుంటది. మనం ఒక 5, 6 సంవత్సరాల ముందు ఈ స్పాచులాస్ ఏవి అందరి ఇంట్లో ఉండేవి కాదు. బట్ ఇప్పుడు ఎక్కువ కామన్ అయిపోయింది. అందరి ఇంట్లోనే 1, 2 ఉంటున్నాయి. బ్రష్ ఒకటి, స్పాచులా ఒకటి. సో, మనకి చిన్నప్పటికి ఇప్పటికి ఎన్ని మారిపోయాయి కదా! ఇక్కడ చూస్తున్నాను అదే ఇంకేమన్నా మిస్ చేస్తానా ఏంటి అనేది. తర్వాత పక్కన ఒక కేక్ టిన్‌లో గ్రీస్ చేసి ఉంచేసాను కూడా. సో, చెప్పాను కదా! ఇంకొంచెం మిల్క్ యాడ్ చేశాను అని. ఇది ఆప్షనల్ బట్ నాకు బాగా గట్టిగొస్తదేమో అనిపిచ్చింది. అందుకని చెప్పి కొద్దిగా మిల్కేసి మన కేక్ బ్యాటర్ లాగా చేసేసుకున్నా. తర్వాత ఈ టిన్‌లో వేసేద్దాం. బటర్ పేపర్ పెట్టేసి గ్రీస్ చేసి రెడీగా ఉంచాను. సో, ఇప్పుడు ఈ కేక్ మిక్స్‌లోని అన్ని రకాల మిల్లెట్ ఫ్లవర్స్‌తో చేశారంట. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. అప్పుడెప్పుడో తీసుకున్నాను. సో, ఓవెన్‌లో కూడా పెట్టేద్దాం. ఇప్పుడింకా ప్రీహీట్ చేసిన ఓవెన్‌లోనే పెట్టుకోవాలి ఎప్పుడన్నా కేక్స్ అవి. ఒక 25 మినిట్స్‌కి మనకిలా మంచి కేక్ రెడీ అయిపోయింది. సో, అంతే మనకి ఆత్రం ఆగదు కదా! అందుకని చెప్పి చిన్నగా టేస్ట్ చూసేసాను. అండ్ కాసేపు అయిన తర్వాత తిన్నా. ఫ్లఫీగా ఏం రాలేదు. బట్ అలా అని గట్టిగా గూడా లేదు. తినడానికి బానే ఉంది. సో, దీనికి రేటింగ్ ఇవ్వాలి అంటే ఒక 10కి ఒక 6 ఇవ్వచ్చు. సో, అదన్నమాట ఈ రోజుకి వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.